अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అనంత కరుణామయుడు అల్లాహ్ నామంతో ప్రారంభం. సమస్త లోకాల సృష్టికర్త సర్వేశ్వరుడైనటువంటి అల్లాహ్ యెహోవా ఈ భూలోకాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదట మానవ జంటగా ఈ భూమి మీదకి పంపించినటువంటి జంట బాబా ఆదం హవా జంట. ఇది ఇస్లాం మతస్థుల విశ్వాసం. అదేవిధంగా క్రైస్తవ సోదరులు కూడా దీన్నే విశ్వసిస్తున్నారని నాకు తెలిసినటువంటి విషయం. అక్కడి నుండి ప్రారంభిస్తే ఇబ్రాహీం అలీస్సలాంని క్రైస్తవ సోదరులు అబ్రహం అలైహిస్సలాంగా పిలుస్తారు. వారి మొదటి భార్య సంతతి ఇషాక్ సంతతిగా క్రైస్తవ సోదరులు, బీబీ హాజరా సంతతి వారి యొక్క సంతానమైనటువంటి ఇస్మాయిల్ అలీస్సలాం సంతతిగా ఇస్లాం అనేది మా యొక్క విశ్వాసం. ఇక్కడ దాకా క్రైస్తవ మతస్థులకు ఇస్లాం మతస్థులకు అన్నాదమ్ములట సోదరభావ సంబంధం. ఆ యొక్క సోదరభావ సంబంధంతోనే మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత సమయమైనా మేము కూర్చొని మా యొక్క సందేశం ఇవ్వాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మీ అందరి మధ్యలోకి వచ్చి పాల్గొనడం జరిగింది. సోదరులారా, సభ కార్యక్రమం ప్రారంభించే ముందు సభాధ్యక్షులైనటువంటి చంద్రమోహన్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సోదరులారా, సమయం చాలా తక్కువ అన్నారు, సబ్జెక్ట్ చాలా పెద్దది, అయినా బుల్లెట్ పాయింట్స్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేశ స్వతంత్రానికి ముందు ఆంగ్లేయుల పాలనలోనే భారత్లో ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. దేశ స్వతంత్రం అనంతరం ఆ యొక్క రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగంలో 330 నుండి 335 దాకా అనుసూచిత జాతులు, అనుసూచిత జనజాతుల రిజర్వేషన్ల గురించి చాలా క్లుప్తంగా ఉంది. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత 1950 జనవరి 26న మరి అమల్లోకి వచ్చిన తరువాత 1950 ఆగస్టు 10న ఆర్టికల్ 341 సబ్ క్లాస్ 1 ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులతో మత ఆధారంగా రిజర్వేషన్లు లేవు అని చెప్పేసి మా యొక్క రిజర్వేషన్లు నిరాకరించబడ్డాయి. సరే, ముస్లిం రిజర్వేషన్లు నిరాకరించబడ్డాయి కదా, కనీసం ఎస్సీ హోదా నా దళిత క్రైస్తవ సోదరులు అనుభవిస్తున్నారు కదా అని చెప్పేసి మేము ఆనందపడేటువంటి విషయంలో మరి ఈ సంవత్సరం మార్చి 24వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మతం మారితే ఎస్సీ హోదా రద్దు అనేటువంటి తీర్పు ఇవ్వడం చాలా విచారకరం. మతం మారితే కుల వివక్షకు గురి కాడా? ఇవాళ కుల వివక్ష కన్నా ఎక్కువగా భారతదేశంలో వీరి యొక్క పరిపాలనలో ప్రస్తుతం ఏ అయితే ప్రభుత్వం ఉందో
వీరి పరిపాలనలో క్రైస్తవ ముస్లింలు మత వివక్షకు గురి అవుతున్నటువంటి సంఘటనలు చెప్పుకుంటా పోతే మనకు సమయం చాలదు. కుల వివక్ష కన్నా కూడా మత వివక్షకు గురవుతున్నటువంటి వాళ్ళు ఇవాళ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ముస్లింలు, క్రైస్తవులు. మరి ఈ పరిస్థితుల్లో సోదరులైనటువంటి దళిత క్రైస్తవులకు మతం మారారని చెప్పేసి ఈ రోజున వారికి ఎస్సీ హోదా నిరాకరిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మాకు ముస్లింలకు చట్టసభల్లో ఉన్న రిజర్వేషన్లు స్వాతంత్రానికి ముందున్న రిజర్వేషన్లు స్వాతంత్రం అనంతరం తొలగించబడ్డాయి. మరి రాజ్యాంగం అమల్లో వచ్చిన 75 సంవత్సరాల తర్వాత మరి మతం మారితే ఎస్సీ సోదరులకు దళిత క్రైస్తవుగా ఉన్నటువంటి వారికి ఎస్సీ హోదా రద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 9 సార్లు 10 సంవత్సరాలు ప్రకారం ఎస్సీ హోదా, ఎస్టీ హోదా పెంచుకుంటూ వచ్చారు. 2019న 104వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి జనవరి 26, 2030 వరకు మళ్ళా ఈ యొక్క రిజర్వేషన్లు పొడిగిస్తూ వచ్చారు. అంటే ఇప్పటికీ 9 సార్లు పెంచారు. మరి 10వసారి దేశానికి స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు దాటాయి. మరి మీకు రిజర్వేషన్లు అవసరమా అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ప్రశ్నిస్తే మరి ఆ ఎస్సీ హోదా, ఎస్టీ హోదా ఉంటుందా లేదా అనేటువంటి ఆలోచన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు సోదరులు ఆలోచన చేయాలి. ఈవేళ ఆపద దళిత క్రైస్తవులకు వచ్చింది. రేపు జనవరి 26, 2030 తర్వాత అసలు ఆ ఎస్సీ, ఎస్టీ హోదానే ఎత్తేస్తే మరి దాని మీద ఎస్సీ హోదా అనిపిస్తున్నటువంటి, ఎస్టీ హోదా అనుభవిస్తున్నటువంటి ఎవరైతే సోదరులు హిందూ మాల సోదరులు కానివ్వండి, హిందూ మాదిగ సోదరులు కానివ్వండి, ఆ రోజున చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే జరిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి నేను ప్రెస్ మీట్లో ఒకటే చెప్పాను, ముందు మాకు నిరాకరించారు, 75 సంవత్సరాల తర్వాత ఇవాళ దళిత క్రైస్తవులకు నిరాకరిస్తూ ఉన్నారు. అలానే 75 సంవత్సరాలు దాటాయి కాబట్టి ఆంగ్లో ఇండియన్లకు చట్టసభల్లో నామినేటెడ్ లేదు అనేటువంటిది తీసుకొని వస్తూ ఉన్నారు. మరి 2030 జనవరి తర్వాత ఎస్సీ హోదాను కూడా రద్దు చేయాలా, ఎస్టీ హోదాను కూడా రద్దు చేయాలి అంటే ఆ రోజున మనం ఏం చేద్దాం? కాబట్టి ఇది మనం మంచికో చెడుకో ఏదో వచ్చింది. ఈ యొక్క ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొవాల్సినటువంటి అవసరం ఉంది. మత ఆధారంగా క్రైస్తవ ముస్లింలకు రిజర్వేషన్లు నిరాకరిస్తూ ఉన్నారు. మరి 1956లో సిక్కు మతానికి, అదేవిధంగా 1990లో గోపాల్ సింగ్ కమిషన్ని ఆధారంగా తీసుకొని గోపాల్ సింగ్ కమిషన్ ఆధారంగా నయా బౌద్ధులకి మరి ఎస్సీ హోదా కల్పించినటువంటి ఈ పాలకులు స్వాతంత్రం అనంతరం నుండి నేటి వరకు ఉన్న ప్రతి ఒక్క పాలకులు మరి ఏదైతే ఆగస్టు 10, 1950 మన దేశ మొట్టమొదట రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద చట్టసభల్లో అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఏదైతే పేరా 3 కింద ఇచ్చినటువంటి హిందూ మతమే అర్హులు అనేటువంటి ఇచ్చినటువంటి ఏదైతే పేరా ఉందో దాన్ని తొలగించడానికి మరి ప్రభుత్వాలు, ఈ పాలకులు స్వాతంత్రం దగ్గర నుండి ఇవాల్టి వరకు ఎందుకు కృషి చేయలేదని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను ఆ పాలకులను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇదే విషయాన్ని మనం ఇక్కడే ఎందుకు చేయాలా, గుంటూరులోనే ఎందుకు చేయాలా, మరి జాతీయ స్థాయిలో చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన, జాతీయ స్థాయిలో చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చిన సోదరులకు కూడా కలిగి ఉండొచ్చు. నేను సబ్జెక్టులోకి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ సమయాభావం వల్ల మరి నిర్వాహకులు వాళ్ళు ఏదో కొద్దిగా ఇబ్బంది పడినట్టున్నారు. కాబట్టి 2 నిమిషాల్లో ముగిస్తాను. మరి మనం ఎందుకు చేయాల్సిన అవసరం ఉందంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తరువాత మరి అది భౌగోళికంగా అలా విడిపోవటం వల్ల మరి కారణాలు ఏమైనప్పటికీ కూడా 2014 నుండి నేటి దాకా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీలు స్థానికంగా నై నై, రాష్ట్రంలో సై సై, ఢిల్లీలో కేంద్రంలో భాయ్ భాయ్ అంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లోక్సభ 11 రాజ్యసభ మొత్తం 36 మంది పార్లమెంట్ సభ్యుల ఓట్లను ఈ 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే బిల్లు పెడుతున్నారో ఆ యొక్క బిల్లుకి గంప గుత్తగా వాళ్ళ మద్దతు తెలుపుతూ మరి ఆంధ్ర రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకి కీలకమైనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రానికి రాజధాని జిల్లా అయినటువంటి, రాజధాని కేంద్రం అయినటువంటి ఈ గుంటూరు నుండే ఈ యొక్క ఉద్యమాన్ని మనం కానీ తీసుకొని జనాల్లోకి తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అప్పుడు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీలకు రద్దు అయిపోతాయో ఇప్పుడు బీసీ సోదరులు అడుగుతా ఉన్నారు చట్టసభల్లో రిజర్వేషన్లు ఏమని. వాళ్లకు రావు, మనకు రావు, ఎవరికి రావు. కాబట్టి నేను ముగించే ముందు ఒకటే చెప్తా ఉన్నా, అందరి లక్ష్యం రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ సాధన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా ఐక్యతగా ఏ రోజైతే ఉద్యమం నడవగలమో ఆ ఉద్యమాన్ని గుంటూరు గడ్డ నుండి రాష్ట్ర ప్రభుత్వం దాకా తీసుకెళ్లి ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తాళంకి చెవిగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఉందో ఆ రాష్ట్ర నుండే ఈ యొక్క ఉద్యమం మొదలై ఈ యొక్క ఉద్యమానికి మనం అందరం కూడా విజయం సాధించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా అల్ప బడుగు బలైన వర్గాల నాయకులతో పాటు ప్రజలందరూ కూడా కలిసి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. జై హింద్.